నేను చెక్ చేయకపోతే ఇంకెవరైనా చెక్ చేస్తారా? పదా. మీరు చేస్తే ఓకే మేడం. ఓకే పదండి. ఇంకా కంపౌండర్ గేట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. ఏదో అనుకున్నాను కానీ వీడు మా ఆయన్ని మర్చిపోయేలా చేశాడు. అంతే మేడం. హలో, డాక్టర్ రమాని మాట్లాడుతున్నాను. క్లినిక్లోనే ఉన్నాను, రండి. మీరు వచ్చేటప్పుడు రిపోర్ట్స్ తీసుకురండి. తొందరగా రండి. ఏం పర్లేదు, 6 గంటల వరకు ఉంటాను. కాంపౌండర్ చెప్పండి మేడం. ఎవరైనా ఉన్నారా పేషెంట్? ఉన్నారు మేడం, పంపించమంటారా? పంపించు. నమస్కారం మేడం. నమస్కారం. నీ పేరు చెప్పయ్యా. నా పేరు రమేష్ మేడం. రమేషా? వయసు? 50. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏంటయ్యా అలా సిగ్గుపడతావు? ఏం పర్లేదు చెప్పు. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఏమీ దాచకూడదు. చెప్పు, పర్లేదు. నాకు చిక్కేస్తుందా డాక్టర్ గారు? నీ సిగ్గుచ్చమడా? పర్లేదు చెప్పవయ్యా. మరి నాకు ఆ ప్రాబ్లం మేడం. ఏంటయ్యా ఇలా ఇలా అంటున్నావు? అసలు ఏంటి ప్రాబ్లం నీకు? చెప్పు, పర్లేదు. అదే మేడం, హైడ్రోసిల్. హైడ్రోసిల్లా? అమ్మ బాబాయ్, ఇది చెప్పడానికేనా ఇంత సిగ్గుపడ్డావు? అది వెరీ కామన్. ఇంతకు ముందు నువ్వు ఏం పనిచేసేవాడివి? ఏం లేదు మేడం, పరుగులు పెట్టేవాడిని. ఎక్కడైనా పడ్డావా? అబ్బాయి ఎక్కడ పడలేదు మేడం. పరిగెత్తేటప్పుడు లంగోటి కట్టుకోవా? లంగోటి అంటే నాకు మరీ టైట్ ఇష్టం ఉండదు మేడం. మామూలు కడ్రైర్తోనే పరిగెడతాను. అయితే చెక్ చేయాలి. లోపలికి పద చెక్ చేయాలి. అంటే మీరే చెక్ చేస్తారా మేడం? అవునయ్యా, నేను డాక్టర్ని. నేను చెక్ చేయకపోతే ఇంకెవరైనా చెక్ చేస్తారా? పద. మీరు చేస్తే ఓకే మేడం. ఓకే పదండి. ఇంకా కంపౌండర్ గేట్ చేస్తాడేమో అనుకుంటాను. పదండి మేడం, పదండి. మంచి టైంలో వచ్చావయ్యా. ఇంకొద్ది రోజులైతే బ్లాస్ట్ అయ్యేది. నీ ప్రాణాలకి ప్రమాదం. అమ్మో, అయితే ట్రీట్మెంట్ ఏంటి మేడం? వెంటనే ఆపరేషన్ చేయాలి. ఏర్పాటు చేసుకో. మేడం ఎంత ఖర్చు అవుద్ది? అవన్నీ వివరాలు మా కాంపౌండర్ చెప్తాడు. వెళ్ళు. అలాగే మేడం. ఏంటయ్యా మళ్ళీ కూర్చున్నావు? ఏంటో చెప్పు. మేడం, అవి పట్టుకుని చెక్ చేస్తుంటే చెక్ చేస్తుంటే భలే గిరిగింతలు వచ్చేసినాయి మేడం. మీరు డైరెక్ట్ గా ముట్టుకుంటారనుకోలేదండి. ఇదిగో చూడు, నేను MBBS చదివాను. నేను డాక్టర్ని. నిన్నే కాదు, ఓల్డని శవాల్ని ముట్టుకున్నాను. పైగా ఆ గ్లౌస్ తీసేసి బయటపడేశానుగా. మేడం, ఏ మాటకి ఆ మాటే. మీరక్కడ టచ్ చేస్తుంటే నాకు ఇక్కడ టచ్ అయిపోయింది. ఆహా, అయితే నీకు బిల్లు బాగానే పడుతుందిలే. వెళ్ళి వివరాలు కనుక్కో. మేడం, మీరు నా కల్లోకి వస్తారు. అంత అందంగా ఉన్నారు మీరు. సరేలే, ఆపరేషన్ ఫెయిల్ అయితే నువ్వు నా కల్లోకి వస్తావు. వెళ్ళు వెళ్ళు.
నెక్స్ట్ పేషెంట్. ఆ, ఏదైనా టచ్ తర్వాత చలనమే చలనం. నమస్తే డాక్టర్. నమస్తే. మీ పేరేమిటి? పేరు చెప్పండి. ప్రేమ్ కుమార్, వయసు? 25 ఇయర్స్. ఓకే. ఏంటి నీ ప్రాబ్లం? చెప్పమంటారా? చెప్పడానికి కదా నువ్వు వచ్చింది. ఆ, అంటే మేడం ఎలా చెప్పాలి అని. పోనీ రాసి చూపించు. లేదు లేదు లేదు, నోటితోనే చెప్తాను. చెప్పు. ప్రాబ్లం వచ్చి అది హాయ్ బాబు, నాకు సిగ్గేస్తుందండి. చెప్పవయ్యా బాబు, అవతల నాకు పేషెంట్లు ఉన్నారు. చెప్పవయ్యా బాబు, నీ ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా మేడం, దాంట్లోంచి నీళ్ళు రాకపోతే ఇలా నొక్కటం చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి, తక్కువని నీళ్ళు వచ్చేస్తాయి. అది నా ప్రాబ్లం. పైపు నొక్కటం, నీళ్ళు రావటం. ఓహో, మాస్టర్బేటింగ్. ఏముందయ్యా, నీ వయసులో ఉన్న వాళ్ళందరికీ అలవాటు ఉంటుంది. దీనికి భయపడాల్సిన పని ఏముంది? అంటే మేడం, నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే చేసుకుంటే ఇంకా మంచిది. ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. అది కాదు మేడం, పెళ్లి చేసుకున్నాక నేను దానికి పనికొస్తానా లేదా అని డౌట్. అలా ఎందుకు అనుకుంటున్నావు? అంటే ఇది వరకు చాలాసేపు నొక్కితే నీళ్ళు వచ్చాయండి, ఇప్పుడు పైప్ మీద చేయగానే వచ్చేస్తున్నాయండి. ఓహో, అదా ప్రాబ్లం. అయినా పర్వాలేదయ్యా. ఒకసారి ఫెయిల్ అవుతావు, 2 సార్లు ఫెయిల్ అవుతావు, 3సారి సక్సెస్. నువ్వు చేసేది భార్యతోనే కదా. అయినా సరే నాకు కొంచెం డౌట్గా ఉందండి. డౌట్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ పైప్ ఉంది కదండి, ఒకప్పుడు ఇంత సైజు ఉండేది, ఇప్పుడేమో చిన్నగా అయిపోయిందండి, పైగా మెత్తగా కూడా అయిపోయింది. అదే నా ప్రాబ్లం. ఓ ఐ సీ. ఏది ఒకసారి తీసి చూపించు. అంటే తీసి చూపించాలంటే మీరు లేడీస్ కదండి. అయితే నేను డాక్టర్ని కదా. అయినా లేడీసే కదా. హో, పర్లేదు, చూపించవయ్యా. నీలాంటివి నేను ఎన్ని చూసుంటానో. 1,000,000 లింగాల్లో నీదొక బోడి లింగం. చూపించవయ్యా. ఓకే మేడం, మీరు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చూపించేస్తాను. లేదు. అంతే మేడం. ఓ మై గాడ్, నేను 5 ఇయర్స్ ఎంబీబీఎస్ చేశాను, 2 ఇయర్స్ హౌస్ సర్జన్ గా చేశాను. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. అంటే మేడం, మీరు డ్యామేజ్ అయిందంటున్నారా, బాగుందంటున్నారా? కూర్చో, చెప్తాను. చెప్పేసి ఏంటి విడా? మైండ్ బ్లాక్ అయిపోయిందయ్యా. నేనైతే ఇలాంటిది ఎక్కడా చూడలేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అంటే మేడం, నాకు ఇంకా డౌట్గా ఉంది. అవును, నువ్వు ఇంతవరకు లేడీస్ని కలవలేదా? అంటే పెళ్లి కాకుండా ఎలా కలుస్తామండి? పైగా మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఓహో, అప్పటి నుంచి ఇలా చేతి పనిలోనే ఉన్నావన్నమాట. ఏదో తీరు పరిశ్రమ అండి. ఏం పర్లేదు, నేను నీకు ధైర్యం చెప్తాను. చక్కగా పెళ్లి చేసుకో. మీ ఆవిడ చాలా సుఖపడుతుంది. లేదు మేడం, నాకు ఇంకా డౌట్గానే ఉంది. అసలు నేను పెళ్లికి పనికొస్తానా? నా పిల్లని నేను సుఖపెట్టగలనా? నా వల్ల స్త్రీ సుఖపడుతుందా అనేది నా డౌట్ అండి.
హో, ఇప్పుడేం చేయమంటావు? అది మీరే చేయాలి మేడం. హో, సరేనయ్యా. ఒక 2 నిమిషాలు నేను ఆలోచించుకుంటాను. వెయిట్ చేయి. ఓకే మేడం. ఏంటి వీడు నాకు ఆఫర్ ఇస్తున్నాడా లేక నేనే ఆకర్షణలో పడుతున్నానా? ఒక్కటి మాత్రం నిజం, నా జీవితంలో ఇలాంటి లెవెల్ నేనసలు చూడలేదు. డాక్టర్ని నాకే చెమటలు పట్టించేశాడు. మా ఆయనేమో లండన్లో ఉన్నాడు. ఈ పేషెంట్ల బిజీతోటి ఆపరేషన్లతోటి నేనొక ఆడదానన్న విషయమే మర్చిపోయాను. వీడేమో పరీక్షించుకునేదాకా వదలడు. పేషెంట్లను బాగు చేయడమేగా డాక్టర్ లక్షణం. వాడిలో ఆత్మవిశ్వాసం నింపాలంటే నేనే చొరవ తీసుకోవాలి. సరే చూద్దాం, నాకు అవసరమేగా. చూడు ప్రేమ్ కుమార్, నేనంతా ఆలోచించాను. నువ్వు పెళ్లికి బ్రహ్మాండంగా పనికొస్తావు. మీ పేరెంట్స్కి చెప్పి చక్కగా పెళ్లి చేసుకో. లేదు మేడం, నాకు ఇంకా డౌట్గానే ఉంది. నేను కరెక్ట్గా లేడీస్ని డీల్ చేయగలనా లేదా నేను స్వయంగా చూడాలి. అదేంటయ్యా అలా అంటావు? నీకంత కోరికగా ఉంటే బయట ఎవరినైనా బుక్ చేసుకో. అది తప్పండి. మీ డాక్టర్లే చెప్తారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పని, అనవసరమైన జబ్బులకి గురి కావద్దని. అమ్మ బాబాయ్. కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. సరే, పేషెంట్ బాగా నేను చూసుకోవాలి కాబట్టి ఏం చేస్తాను? పదమరి, నువ్వు మగాడివో కాదో తేల్చేస్తాను. అమ్మయ్యా, నిజంగా మీరు చాలా గ్రేట్ డాక్టర్. అది సరే కాని అక్కడ పేషెంట్లు ఇటు రాకుండా చూసుకో. ఓకే మేడం. తలపేసేయ్. హలో బాబు, మేడం గారు ఆపరేషన్ గదిలో ఉన్నారు, ఎవరిని లోపలికి రానియద్దు, స్కానింగ్ చేస్తున్నారు. పదండి మేడం. ఏదో అనుకున్నాను కానీ వీడు మా ఆయన్ని మర్చిపోయేలా చేశాడు. ఇదిగో ప్రేమ్ కుమార్, చూడు, ఇక్కడ జరిగిందంతా నీ మనసులోనే పెట్టుకో. ఎవరికి చెప్పకూడదు, ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకూడదు. ఒట్టే? ఒట్టు మేడం. ఇంత జరిగాక నేను ఎవరికి చెప్పను మేడం. చూడు ప్రేమ్ కుమార్, నీకు కొన్ని మందులు రాస్తున్నాను. మందులు దేనికి మేడం? పిచ్చివాడా, మందులంటే అవి కాదు. సాయంత్రం 7 గంటలకు ఒకసారి రావాలి, మళ్ళీ 9 గంటలకు ఒకసారి రావాలి, పొద్దున్నే 7ంటికి ఒకసారి రావాలి. ఎందుకోసం మేడం? ఇందుకోసమే. ప్రేమ్ కుమార్, ఇంకా వెళ్ళు. మేడం, ఇంకొక రౌండ్. అయ్యో, వద్దు, అవతల పేషెంట్లు ఉన్నారయ్యా, ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు వచ్చేసాయి 6 గంటలకి, 9 గంటలకి, 7 గంటలకి. అప్పుడైతేనే నేను ఖాళీగా ఉంటాను. ఓకేనా? ఓకే మేడం. వెళ్ళు. ఎంత డాక్టర్నైతే మాత్రం నాకు మాత్రం కోరికలు ఉండవా, ఆకలి ఉండదా? ఏంటో అనుకుంటాం. నెక్స్ట్ పేషెంట్.
హా. ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక ఎలా ఉంది నీకు? హాయిగా ఉంది మేడం. చక్కగా ఉంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా. వెరీ గుడ్. ఆ బిల్లులను కట్టేశావా? కట్టేశాను మేడం. నేను అలాంటి బాకీలు అసలు ఉంచుకోను మేడం. ఆ, ఓకే, నీకు కొన్ని మందులు రాసిస్తాను, అవి ఒక నెలవాడు సరిపోతుంది. అలాగే మేడం. అబ్బా, ఆవిడ సైడ్ యాంగిల్లో సూపర్గా ఉంది. అబ్బో, కలరు గిలరు అన్నీ ఓకే. బ్రహ్మాండం, జంబలకిడి పంబ. థ్యాంక్స్ మేడం. ఇక నువ్వు వెళ్ళొచ్చయ్యా. వెళ్తాను, కానీ ఒక సంగతి మీతో చెప్పాలి మేడం. ఏంటి? మేడం, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఈ ప్రపంచం నన్ను చూడటం లేదు అనుకుంటుందట. ఆ సామెత నాకెందుకు చెప్తున్నావు? ఆ పిల్లి మీరే కాబట్టి. వాట్? నేనా? ఏం మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలుసు మేడం. ఏం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? మేడం, మీ దగ్గరకు ప్రేమ్ కుమార్ అనే పేషెంట్ వస్తున్నాడు కదా? వస్తున్నాడు. అయితే ఏంటి? మీరు ఆ ప్రేమ్ కుమారిని రూమ్లోకి తీసుకెళ్ళి వాడితో మీరేం చేశారో నాకంతా తెలుసు. వాట్? అవును, పేషెంట్ వస్తే పరీక్షిస్తాం, అది కామన్. అది నువ్వు చూస్తే నాకేంటి? అది కాదు మేడం, దానికి మించి జరిగింది వ్యవహారం. ఏంటది? ఆ ప్రేమ్ కుమార్కి మీకు కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోయింది మేడం. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? గెట్ అవుట్. బెదిరిస్తే వెళ్ళిపోవటానికి నేను ఆ అమాయకుడిని కాదు. అక్కడేం జరిగిందో ఫోన్లో రికార్డింగ్ కూడా చేశా. వాట్? అసలు నిన్ను బ్యాక్ సైడ్ నుంచి ఎవరు రానిచ్చారు? మీ కాంపౌండర్. ఆడు నా ఫ్రెండ్. సరే, నీకు డబ్బు కావాలా? డబ్బు కాదు మేడం, మరేం కావాలి? మీతో నాకు సుఖం కావాలి. వాట్? అసలు నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? నీ గేజ్ ఏంటి, నా గేజ్ ఏంటి? నీకు కొంత డబ్బులు ఇస్తాను, మూసుకొని వెళ్ళిపో. ఎలే. డబ్బు ఎవడికి కావాలి మేడం? పనస పండు లాంటి నీలాంటి అమ్మాయితో సుఖపడితే ఒక్క రౌండ్ వేసుకుంటే జీవితానికి అది చాలు. సరే, నీ కోరిక నేను ఒప్పుకోకపోతే? ఫేస్బుక్లో పెట్టేస్తా, ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా. నన్ను పోలీసులు అరెస్ట్ చేసినా పర్వాలేదు, నీ పరువైపోతుంది. ఆలోచించుకోండి. సరే, నాతో నీకు సుఖం యా. కావాలి, అది నీకు చేత కాదు. ఎందుకంటే నీకు హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది, అక్కడున్న నీకు నరాలు కట్ అయిపోయాయి. నీకు ఆ వ్యవహారం కుదరదు. లేదు మేడం, మీలాంటి అందగత్తిని చూస్తే చచ్చిన శవాలు కూడా లేచి ఆడతాయి. రండి, నా తడకేంటో చూపిస్తా. సరే పద, చూద్దాం. నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? ఇక్కడ డాక్టర్తో కుమ్ముడే కుమ్ముడు. అయ్యో, అబ్బో, మొత్తం గల్లంత అయిపోయింది పరిస్థితి బాబు. అయ్యో, అయ్యో, అబ్బా, అమ్మో. నేను చెప్పాను కదా, నీ వల్ల కాదని. ఆపరేషన్ అయ్యి నరాలన్నీ కట్ అయిపోతే నువ్వు నన్నేం చేయగలవు? నా బాధ అది కాదు మేడం. అక్కడ ఉండాల్సిన 3 సాల్తీలు కనిపించట్లేదు మేడం. నేను చెప్పాను కదయ్యా, అనవసరంగా ఆతృత పడ్డావు. మేడం, ఆ పార్టీలు దొరికితే అతికిస్తారా? ఎక్కడా? డ్రైనేజ్ లో కొట్టుకుపోయాయి. జీవితాంతం ఇలాగే బతకాలా మేడం? తప్పదు. నీలాంటి కోరికలు ఉన్నవాడికి అదే శిక్ష. ఒకటి గుర్తుపెట్టుకోవయ్యా,
ఆ ప్రేమ్ కుమార్ అంటే వయసులో ఉన్నాడు, వాడు నా వయసు వాడితో ఏదో పెట్టుకున్నా. రేపు 10 మంది చూసినా ఎవరు ఏమి అనుకోరు. నీలాంటోడితో తిరిగాననుకో, నా పరువేమవుతుంది? చచ్చా, వెళ్ళ. ఆ నెక్స్ట్ పేషెంట్, వెళ్ళవయ్యా. అయ్యి బాబోయ్ మేడం, నా పాటలు. ఇంకా లేవు, వెళ్ళపా. సరే, అపోలో ట్రై చేసుకుంటాను. ఎక్కడైనా ట్రై చేసుకోపా. నెక్స్ట్ పేషెంట్.